హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్న నెంబర్ సిస్టమ్స్ అండ్ హోల్ నెంబర్స్, 7th క్లాస్లో ఉన్న ఇంటీజర్స్, 8thలో రేషనల్ నెంబర్స్. ఈ 3 వీడియోలు నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను లైన్ టు లైన్. ఈరోజు 9th క్లాస్ హోల్ నెంబర్స్, ఇంటీజర్ ఆఫ్టర్ రియల్ నెంబర్స్. చూడండి లైన్ బై లైన్ ఎలా సీక్వెన్స్గా ఉందో. స్టెప్ టు స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది లెవెల్ అనేది. నెంబర్స్ నుండి హోల్ నెంబర్స్, ఆఫ్టర్ ఇంటీజర్స్, ఆఫ్టర్ రియల్ నెంబర్స్. ఆ విధంగా 9th క్లాస్ రియల్ నెంబర్స్లో ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇక్కడ ఫస్ట్ చూడండి, 5/3 మరియు -5/3 సంఖ్య రేఖపై సూచించండి అని ఉంది. ప్లస్ మైనస్ మనకు తెలుసు, జీరోకి కుడి సైడ్ ప్లస్, ఎడమ సైడ్ మైనస్ ఉంటుంది కదా. ఇక్కడ 5/3 అన్నారు. 1 2 3 నార్మల్గా వేసుకోవాలి. ఇటు 1 2 3 4 5 6 వేసుకున్నాక ఇటు సైడ్ కూడా 1 2 3 -1 -2 -3 వేసుకుంటాం కదా. ఇక్కడ ఏం అడిగిండు? 5/3 అడిగిండు. బై 3 వేసుకోవాలి. బై 3 వేసుకున్నాక ప్లస్ 5/3 కాడ మార్క్. ఇటు అన్నిటికీ -1/3 -2/3 ఇలా -5/3 కాడ మార్క్. ఈ విధంగా చేయాలి. బై 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ డెసిమల్స్, ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఎక్సర్సైజ్ 1.1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అన్నారు. కాబట్టి p/q రూపంలో ఉండేటి అన్ని రేషనల్ నెంబర్స్ కాబట్టి 5/4, 12/11, 14/15 రేషనల్ నెంబర్స్. ఇది చూడండి. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. 1/2, 2/4, 3/6, 7/4. ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్స్ ఇస్ యువర్ ఓన్ వర్డ్స్. 0. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ వన్ టు ఎ ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఏంటంటే ఇక్కడ ఏ హోల్ నెంబర్ విచ్ ఈస్ రేషనల్ బట్ నాట్ అన్ ఇంటీజర్. ఒక రేషనల్ నెంబర్ అనేది అకర్ణీయ సంఖ్య అయ్యి పూర్ణ సంఖ్య కాంది అని అడుగుతున్నాడు. ఏంటి? 7/12. అది అకర్ణీయ సంఖ్య అయ్యి పూర్ణ సంఖ్య కాదు కాబట్టి 7/12. ఏ హోల్ నెంబర్ విచ్ ఈస్ నాట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయితే 1 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 0. an integer which is not a whole number. ఏంటి ఆన్సర్ ఈజ్ -3 -2 -1 0 1 2 3. ఏదన్నాడు? హోల్ నెంబర్ కాదు అని అన్నాడు. నాట్ హోల్ నెంబర్, ఓన్లీ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి 0 1 2 3 ఆన్సర్ ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. ఏంటి? 5/1. 5 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్ కావాలంటే /1. ఇంటీజర్ అంటే ప్లస్లో ఉంటుంది కదా, +5. రేషనల్ అంటే 5/1. ఆ విధంగా ఏ నెంబర్ విచ్ ఈస్ అన్ ఇంటీజర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. వాటికి -3 -2 -1 0 ఇక్కడ రాశాను. ఇవి న్యాచురల్ నెంబర్స్ కావు, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ 1 2 నుండి స్టార్ట్ అవుతాయి కదా కాబట్టి. అండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని ఇక్కడ ప్రాసెస్ ఈ విధంగా చేయాలి. 1 and 2 మధ్యలో మీన్ మెథడ్ a+b/2 లాగా చేయాలి. a+b/2 అంటే 1 + 2/2, 3/2. 3/2 కాడ ఇప్పుడు 1 and 2 మధ్యలో ఉండేటి రాయమన్నారు కాబట్టి 3/2 ఒకటి. ఆఫ్టర్ 1 + 3/2 ఎంత అవుతుంది? 1 + 3/2 అంటే 5/2. 5/2/2 కాబట్టి 5/4. 1 + 5/4/2 ఇక్కడ ఉంది కదా, ఇది ఈ విధంగా రాసుకోవాలన్నట్టు. /2 ఇక్కడ వేయలేరు, ఇక్కడ వేయాలి. 1 + 5/4/2 ఎంత అవుతుంది? 9/4/2, 9/8. ఇవి ఏంటంటే 1 and 2 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్. ఈ విధంగా చేయాలి. a+b/2 ఫార్ములా ఉపయోగించి 1 + 9/8/2 = 17/18/2, 17/16. ఆఫ్టర్ 1 + 17/6/2, 33/32/2, 33/32. ఇవి అన్నట్టు. ఇవేంటి? 1 and 2 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్.
ఇన్సెట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3. 3/5 అండ్ 2/3 మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని కనుగొనమంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ a+b/, మెథడ్ నన్ను యూజ్ చేసి చేయాలి, లేకపోతే ఈ విధంగా కూడా చేయొచ్చు. 3/5 అండ్ 2/3కి అడిగింది కాబట్టి ఇక్కడ మనము 5 ఉంది, ఇక్కడ డివైడ్లో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3ని ఇటు డివైడ్ చేయాలి అండ్ మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 3/5 ఇంటూ 3/3, 2/3 ఇంటూ 5/5 ఆపోజిట్. ఇలా చేస్తే 3 ఇంటూ 3 9, 3 5 15. ఆఫ్టర్ చూడండి, ఆఫ్టర్ 9/15 4/4, 10/15 4/4. ఈ విధంగా చేస్తే 3 ఇంటూ 3 9, 15 ఇంటూ 4/4, 2 ఇంటూ 5 10, 10 ఉన్న 15 ఇంటూ 4/4. ఇక్కడ చేస్తే 3 ఇంటూ 4 40, 5 ఇంటూ 4 60. ఈ రెండింటి మధ్యలో ఉన్నాయి రాస్తే అయిపోతుంది. 37, 38, 39, 40. వీటి రెండింటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్, వీటి రెండింటి మధ్యలో. నెక్స్ట్ రిప్రజెంట్ 8/5 అండ్ -8/5 నెంబర్ లైన్. ఇది ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే 0కి ప్లస్ -8/5 పెట్టుకోవాలి అటు ఇటు. చేశాక -8 + 8 ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తామో ఆ విధంగానే. ఆఫ్టర్ సిక్స్త్ బిట్ ఏంటి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ అన్నాడు. 242/1000 ఉంది. ఇది ఏ విధంగా చేయాలి, 242 అంటే 1000 ఉంది కాబట్టి ఈజీ వేలో చెప్తాను నేను. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి పైన 3 zeros ముందు చెప్పాలి. 1 2 3 కాబట్టి 0.242. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి జీరోస్ 3 digits ముందు పెట్టేయాలి అంతే. ఓకేనా. ఇక్కడ చూడండి 354/500, 500 ఉంది కాబట్టి దీన్ని 1000లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 1000లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే /2/2. ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుంది అంటే /2 పెట్టుకుంటే ఏం చేశానంటే 354 × 2 చేస్తే ఎంత వచ్చింది, 508. 508/500 × 2 ఎంత, 1000. ఇప్పుడు ఇక్కడ 3 zeros వచ్చినాయి కాబట్టి 3 digits ముందు రావాలి, అంటే 0.708. ఆన్సర్ ఈస్ 0.708. అంతే వచ్చిందా, ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు 2/5 ఉంది, దీన్ని మనము 2/2 చేసుకున్నాం అనుకో 4/10 అవుతుంది. ఆన్సర్ ఈస్ 0.4. 1 0 ఉంది కాబట్టి 1 digit ముందు పాయింట్. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు, ఇదంతా ప్రాసెస్ లేకుండా. ఇప్పుడు 115/4 ఉంది, దీన్ని ఏ విధంగా చేయాలంటే దీనికి దగ్గరలో ఏ డిజిట్ ఉంటే ఆ డిజిట్ని మనం వేసుకోవాలి, లేకుంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి 7th బిట్ p/q ఫామ్లో ఉండాలి అంటున్నది. 0.36ని p/q రూపంలో రాయాలంటే క్యాన్సిలేషన్ చేస్తే వస్తుంది 36/100, అంటే పాయింట్ క్యాన్సిల్ చేసి 100. దీన్ని చేస్తే 9/25. నెక్స్ట్ 15.4. 15.4ని 154 వేసి /10 వేయాలి. 10తో చేసి క్యాన్సిలేషన్ చేస్తే డెసిమల్ పాయింట్స్లోకి వస్తుంది. ఇది ఇంత లాంగ్ ప్రాసెస్ వద్దు. 8th బిట్ 0.5 అంటే 5/9. నేను ఆల్రెడీ చెప్పిన 5 బార్ ఉంటే బార్ ఎన్ని డిజిట్స్కి ఉంటే /9 వేసుకోవాలి అని. ఎన్ని బార్లు ఉంటే అన్ని 9s పెట్టుకోవాలి. ఒకటి ఉంది కాబట్టి ఒక 9, 5/9 ఆన్సర్ ఈస్. ఇక్కడ చూడండి డైరెక్ట్ 5/9. ఇంత పెద్ద అవ్వద్దు. ఇక్కడ చూడండి 3.8 బార్ ఉంది కదా, దీన్ని ఏ విధంగా చేయాలన్నా 38 ఫస్ట్ వేసుకోవాలి. బార్ లేనిది ఇక్కడ మైనస్ చేయాలి. చేసి ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, 1 digitsకి ఉంది కాబట్టి 19. 38 - 3 ఎంత, 35/9. ఆన్సర్ ఈస్ 35/9. వచ్చిందా, 2 స్టెప్స్లో అయిపోతుంది. ఇక్కడ చూడండి 0.36, 36/99, ఎందుకంటే పాయింట్ ముందు ఏం డిజిట్స్ లేవు కాబట్టి 36/99 వచ్చింది ఆన్సర్. 36/99 దీన్నే క్యాన్సిలేషన్ చేస్తే 4/11. డైరెక్ట్ సింపుల్ ట్రిక్, ఇది కూడా చాలా ఈజీ. ఇక్కడ చూడండి 3.127 ఉంది కదా, దీన్ని ఏ విధంగా 3.127 దేనికి బారు, 7కి ఓన్లీ బార్ ఉన్న డిజిట్స్కే 9 పెట్టేసి పాయింట్ లోపల ఉన్న వాటికి 0 పెట్టాలని చెప్పిన కదా. 3127 - 312
బై 900 ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కానీ ఓన్లీ 9కే బార్ ఉంది కాబట్టి మిగతా వాటికి జీరోస్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3127 312 మైనస్ చేయాలి. చేస్తే 5 1 11కి వెళ్ళి 3 వెళ్తే 8 ఇక్కడ 2. మన ఆన్సర్ ఈస్ 215/900. చూడు వచ్చిందా? 2815/900. 2815/900. ఓకే. 9th క్వశ్చన్. కింద ఇచ్చిన ఏ సంఖ్యలో అంతమయ్యే దశాంశంలో భాగాహారం చేయకూడనే గుర్తించండి. అంతమయ్యేటి ఏంటి, ఆవర్తనం అయ్యేటి ఏంటో మనం గుర్తించాలి. 3/25. హియర్ 2/25 ఈజ్ ఏ టర్మినేటివ్ డెసిమల్. 11/18 ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ బికాస్ డెసిమల్ ఈజ్ 18. 2 × 3 × 3 కాబట్టి 13/20. Denominator 20 = 2 × 2 × 5. Here 13/20 is a terminating decimal. 41/42 is denominator 42. 2 × 3 × 7 కాబట్టి hence 41/42 is a non-terminating decimal. Okay. Next 1.2. Classify the following numbers are rational or irrational అని అడుగుతున్నారు. ఇక్కడ √27 ఉంది ఫస్ట్ది. √27 అంటే ఇర్రేషనల్ నెంబర్. ఇది √441 రేషనల్ నెంబర్. 30.232342 ఇది ఇర్రేషనల్ నెంబర్ ఎందుకంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంది. 7.484848 రేషనల్ నెంబర్. 11.213243546 ఇది ఇర్రేషనల్ నెంబర్. 0.3030000 ఇర్రేషనల్ నెంబర్ అంటే కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది అంకె కాబట్టి ఇర్రేషనల్. ఇక్కడనేమో తెలియకుండా ఏదేదో లెటర్స్ వస్తున్నాయి కాబట్టి ఇర్రేషనల్. ఇదేమో 48 ఆఫ్టర్ కూడా 48 వస్తుంది కాబట్టి రేషనల్. ఇక్కడ చూడండి వేరే వేరే సంఖ్యలు వస్తున్నాయి కాబట్టి ఇర్రేషనల్. √441 రేషనల్ నెంబర్. 27 ఇర్రేషనల్ నెంబర్. దీనికి లేదు 27 రూట్ లేదు. 441కి రూట్ ఉంది కాబట్టి రేషనల్. 441కి మరి రూట్ ఏది వస్తుందో చూద్దామా. 21 వస్తుందో ఒకసారి చూద్దాం. 2 1 1 2 2 2 2 1 2 2 2 4 441 రూట్ ఏమవుతుంది 21 అవుతుంది. అందుకే ఇది రేషనల్ నెంబర్. నెక్స్ట్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. రేషనల్ నెంబర్ ఇగో 1.25 13/7 21.88 అంటే 88 వస్తుంది కాబట్టి రేషనల్. ఇర్రేషనల్ అంటే √2 √7 √11 ఈ వాల్యూస్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఇర్రేషనల్ నెంబర్స్. ఆ విధంగా. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. ఫైండ్ ద ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5/7 7/9 హౌ మెనీ మోర్ దేర్ మేబీ అడుగుతున్నారు కాబట్టి దీని ఆన్సర్ చూద్దాం. థర్డ్ది ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 5/7 అండ్ 7/9 ఆర్ 5/7 అంటే 0.7 బార్, 7/9 అంటే 0.777 బార్. ఇఫ్ an irrational between 5/7 and 7/9 is 0.72 ఇది వస్తుంది. దేర్ ఆర్ మెనీ ఇన్ఫినిటీ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5 and 7 and 7/9 చాలా వస్తాయి అని చెప్తున్నారు. అంతే, ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. 0.7 0.77ల మధ్య కరణీయ సంఖ్యలు రాయండి. ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 0.7 and 0.77 కెన్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ 0.701010 అలా 11 కెన్ 0.020000 ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి వీటి మధ్య. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 అండ్ 3 డెసిమల్స్. √5ది అండ్ √2ది √3 విలువ 3 దశాంశాల వరకు రాయండి అని చెప్తున్నాడు. √5ది ఓకే చేద్దాం. వాల్యూ ఇక్కడ √10 ఉంది. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీయే. ఇవి ఐడెంటిఫై ఇది కూడా ఈజీయే. ఎక్సర్సైజ్ 1.5 ఇది ఎక్సర్సైజ్ 1.4 వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ a+b ఇక్కడ చూడ x + √7 2 + √7 ఇది ఏ విధంగా చేయాలంటే 5 × 2 10 5 × √5 √5 5 √5 ఇక్కడ √7 × √2 2 √7 √7 × √5 √35 ఈ విధంగా. ఇది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ దీన్ని ఇది ఇంటూ ఇది ఇంటూ ఆఫ్టర్ ఇది ఇంటూ ఇది ఇంటూ ఆఫ్టర్ ఇది ఉన్న ఇది ఇంటూ ఆఫ్టర్ ఇది ఉన్న ఇది ఇంటూ ఈ విధంగా.
ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ 5 + √5 5 - √5 ఉంది కదా. ఇది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ 5 × 5 ఎంత 25. ఆఫ్టర్ 5 × √5 -5 √5. ఆఫ్టర్ 5 + √5 +5 √5. ఆఫ్టర్ +5 + √5 -√5 ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √5 × √5 45. ఓకే, +√5 -√5 క్యాన్సల్. 25 - 5 ఏమవుతుంది? 20 వచ్చేసింది ఆన్సర్. నెక్స్ట్ √3 + √7 హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab. ఆ విధంగా ఇక్కడ చూడండి a + b a - b ఏమవుతుంది? a + b a - b అంటే ఇది a ఇది b a - b a + b ఆన్సర్ a² - b². దీని ఫార్ములా ఈక్వల్ టు a + b a - b. కాబట్టి a² - b² అంటే √11 హోల్ స్క్వేర్ -√7 హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్ గెట్ క్యాన్సిల్ 11, రూట్కి స్క్వేర్ గెట్ క్యాన్సిల్ 7. 11 - 7 ఎంత? 4. ఆన్సర్ ఈజ్ 4. ఈ విధంగా దీని ఆన్సర్. నెక్స్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. 5 - √3 ఇర్రేషనల్. √3 + √2 ఇర్రేషనల్. √2 - √2 హోల్ స్క్వేర్ ఇర్రేషనల్. 2 √7 7 √7 ఇది రేషనల్. ఎందుకంటే √7 గెట్స్ క్యాన్సిల్ అయితే 2/7 ఉంటుంది. ఇది రేషనల్. 1/√3 ఇర్రేషనల్. 2 - 1 2 - √2 ఇది మనం సాల్వ్ చేస్తే రేషనల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఫైండ్ ద వేరియబుల్ x, y, z ఎక్సెట్రా. x² = 7 x = √7 ఈజ్ అన్ √7 అనేది ఇర్రేషనల్ నెంబర్. x² y² = 16 y = 4 రేషనల్. z² = 0.02 z = 0 ఇది రేషనల్. 17/4 ఇర్రేషనల్. 256 రేషనల్. ఎందుకంటే 16 √256 అంటే 16 రూట్. ఎవ్రీ స్క్వాడ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అండ్ బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నీడ్ నాట్ బి అండ్ ఏ స్క్వాడ్. జస్టిఫై యువర్ ఆన్సర్. ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బట్ నాట్ ఎన్ స్క్వాడ్. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. 1/3 + √2 దీన్ని ఏ విధంగా మనము చేసి డినామినేటర్లో రూట్ ఉండదు, డినామినేటర్లో ఏముండాలి? నెంబర్ ఉండాలి. 1/3 + √2 = 3 + √2 = 3 - √2 అంటే మనం డినామినేటర్లో న్యూమరేటర్లో 3 - √2తోని డివైడ్ చేయాలి. ఇంటూ చేసి డివైడ్ చేయాలి. ఈ విధంగా 1/3 + √2 × 3 - √2 3 - √2 = 3 - √2 ఇది ఏ విధంగా అవుతుందంటే చూద్దాం. ఇక్కడ 3 + √2 3 - √2 ఏమవుతుంది? a + b a - b ఏమవుతుంది? 3² - 2√2 హోల్ స్క్వేర్. అయితే 3² అంటే 9. √2² గెట్ క్యాన్సిల్ కాబట్టి -2 2 - 9 - 2 7. న్యూమరేటర్లో ఈ విధంగానే ఉంటుంది 3 - √2/7. నెక్స్ట్ 1/√2 + √6 ఏమవుతుందంటే 1/√7 - √6 అవుతుంది. √7 + √6 అంటే దీనికి మైనస్. న్యూమరేటర్లో డినామినేటర్లో నెంబర్ రావాలంటే మనం దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. √7 + √6 √7 + √6 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో చేసాం. ఇక్కడ ఏమవుతుంది? a + b a - b లాగా ఉంది కాబట్టి √7 హోల్ స్క్వేర్ -√6 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. 7 - 6 = 1. డినామినేటర్లో 1 మిగిలింది ఏంటి? √7 + 6 న్యూమరేటర్లో ఉంది మిగిలింది. ఇది 1/√7 × √7 × √7 √7 47 న్యూమరేటర్లో √7. డినామినేటర్లో రూట్ లేకుండా చూసుకున్నాం. యాస్టీస్ ఇవన్నీ అలాగే ఉంటాయి సేమ్. టోటల్ ప్రాబ్లమ్స్ ఆల్సో సేమ్. 3√2 - 2√3 ఇందులో మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో డినామినేటర్లో ప్లస్ పెట్టి మల్టిపుల్ చేయాలి. ఇట్లా ఈ విధంగా చేస్తే వచ్చేస్తుంది. టోటల్ సేమ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా.